పహల్గాంలో నరమేధం సృష్టించిన ముష్కర్లు భారత్లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక అంచనాకు వచ్చింది. వారు పాకిస్తాన్కు వెళ్లలేదని, ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్లోనే ఒక దట్టమైన అడవిలో ఉన్నట్లుగా పేర్కొంది. ఒక పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు తప్పించుకోగలిగారని తెలిపింది. ఉగ్రదాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని, వారికి కావాల్సిన సదుపాయాలని చక్కగా అందుతున్నాయని, స్థానికులు వారికి సపోర్ట్గా నిలిచినట్లుగా దర్యాప్తు సంస్థ ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తాం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పట్టపగలు AK-47 తుపాకులతో ముష్కర్లు చెలరేగిపోయారు. హిందువులు టార్గెట్గా 26 మందిని టెర్రరిస్టులు కాల్చి చంపారు. 10 కొద్దీ గాయపడ్డారు. అనంతరం ముష్కర్లు దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్టుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రస్తుతం వారు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది. దీంతో వారంతా సులువుగా తప్పించుకుంటున్నారని స్పష్టం చేసింది. ఇక పహల్గాం దాడికి ముందు బైసారన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. రెక్కి నిర్వహించి భారీగా జనం వచ్చాక అదును చూసి అటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. 4 ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. దాడి సమయంలో కూడా వారంతా ఉన్నట్లుగా కూడా కనిపెట్టింది. ప్రస్తుతం ఆ స్థానికుల సహకారంతోనే 4 ఉగ్రవాదులు భారత్లో సేఫ్ జోన్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఉగ్రవాదుల దగ్గర అధునాతనమైన కమ్యూనికేషన్ పరికరాలు ఉండటంతోనే తప్పించుకోగలుగుతున్నారని కాశ్మీర్లో పనిచేసిన రిటైర్డ్ రక్షణ నిపుణుడు మేజర్ జనరల్ ఆస్మోర్ మీడియాకు తెలియజేశారు. ఆ పరికరాలకు సిమ్ కార్డులతో పని లేదన్నారు. ఉగ్రదాడి సమయంలో 3 ఉపగ్రహ ఫోన్లు ఉపయోగించారని, ఈ ఫోన్ల కారణంగానే భద్రతా దళాలు వారి జాడ కనిపెట్టలేకపోయాయని భావిస్తున్నారు. 3 మాత్రమే దాడిలో పాల్గొన్నారని, ఇంకొకరు వీరికి సహాయం చేయడానికి మరొక చోట దాగి ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటు స్థానిక ఉగ్రవాదులు కూడా సమీపంలోనే నక్కి ఉండొచ్చని ఎస్మోర్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులు ఎన్క్రిప్టెడ్ అనే ఒక కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ కనిపెట్టింది. ఇదొక భద్రతకు సంబంధించిన పరికరం. సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుంది, ఇతరుల నుంచి రక్షణ కల్పిస్తుంటుంది. ఈ పరికరంతోనే ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నట్టుగా ఎన్ఐఏ కనిపెట్టింది.